అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలోని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది మరి ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఏదైతే చేస్తున్నాయో ఎమ్మెల్యేలను కాదు మరి ముఖ్యమంత్రిని మార్చాలంటూ ఒక విమర్శ అయితే వస్తున్న నేపథ్యంలో ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మరి రవిచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ఎలా ఏంటి అనేది. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అయితే మీ పార్టీని విమర్శిస్తున్నాయి. మార్చాల్సింది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రిని అంటూ ప్రచారం అయితే చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎలా చూస్తారు ఇది మీరు? గత కొంతకాలంగా నేను చెప్తూ వస్తున్నా, టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసిన పార్టీ అని. దాని ఉనికి 2024 ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైపోద్దని చెప్తూ వస్తున్నా. మొదట్లో టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా కొంతకాలం, తెలుగు డ్రామా పార్టీగా కొంతకాలం, తెలుగు ప్రజల్ని దోపిడీ చేసిన పార్టీగా కొంతకాలం ఏదైతే ఖ్యాతిని గడించిందో, ఈ రోజున టీడీపీకి క్లైమాక్స్లో టోటల్గా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. అందుకే టోటల్గా దివాలా తీసిన పార్టీగా మేము అభివర్ణించాం. ఇప్పుడు మరీ విడ్డూరంగా ఆయనకు తోడు మరొక యాక్టర్, తాడు బొంగరం లేని పార్టీ, చంద్రబాబు తిప్పితే గిరగిరా తిరిగే ఆయన గారి నైజం, ఆయన పార్టీ బొంగరంలో తిరుగుతుంటాడు. బొంగరం ఏది ఊరికే తిరగదు, దానికి కొంత ఫోర్స్ అప్లై చేయాలి. అది చైనీస్ బొంగరం అయినా, ఇండియన్ అయినా, లేకపోతే లోకల్ మేడ్ అయినా. మరి సినిమాల్లో యాక్ట్ చేసే ఇతగాడికి కొంత డిమాండ్ ఉంటుంది, దాన్ని ఊరికే అయితే ఎవరు తిప్పలేరు. కాబట్టి కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి వాడి తిప్పుతుంటాడు. అదే బహుశా ఆర్థిక అంశం అని అందరికీ తెలుసు. అందుకే ఆయనకి ప్యాకేజ్ స్టార్ అనే పేరు కూడా వ్యవస్థీకృతం అయిపోయింది. ఓకే రవిచంద్రారెడ్డి గారు, వైసీపీలో ఒక భయం పట్టుకుందంటూ చెప్తున్నారు. అంటే ఏంటి నిజంగా వైసీపీలో భయం ఉందా? అంటే ఓడిపోతామనే భయంతోనే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటున్నారు. ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు? సిట్టింగ్లు మార్చడం మా ఇష్టం, సిట్టింగ్లు మార్చడం మా ఇష్టం. ముఖ్యంగా నేను పదే చెప్తూ వస్తున్నా ఈ మధ్యకాలంలో, ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది, ప్రతి సంవత్సరం రంజాను, క్రిస్మస్ కూడా వస్తాయి, మరి దీపావళి వస్తుంది, హోలీ వస్తుంది, అనేక పండగలు వస్తాయి. ప్రతి పండగకి ఒక పద్ధతిలో ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్స్ కోసం తయారవుతారు. పండగ అంటే పండగ వాతావరణంకు ముందు ఇల్లు సర్దుకుంటారు, బూజు దులుపుకుంటారు, లేకపోతే కొత్తగా రంగులు వేసుకుంటారు, లేకపోతే పొందిగ్గా అన్ని సామాన్లు అమర్చుకుంటారు. అవన్నీ అయ్యాక పాత సామాన్లు ఏమన్నా ఉంటే మిగిలినవి బయటపడేస్తారు. మరి మేము రాబోయే ఎలక్షన్ 2024 దాన్ని ఒక పండగ వాతావరణంగా మేము భావిస్తున్నాం. ప్రజలతో కలిసి పండగ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ విధంగా సర్దుబాటు లేదంటే ఏదైనా మా పార్టీని వ్యవస్థీకృతంగా మా ఆర్డర్ని మేము అటు ఇటు మార్చుకుంటున్నాం. ఈ పాత సామాన్లు కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా మా పార్టీ గోడ బయట గోతికాడు నక్కల్లా కూర్చొని ఎవరినైనా మేము వద్దనుకున్న వాళ్ళని బయటేస్తే ఆ పాత సామాన్లందరినీ పోగేసుకొని వెళ్ళి వాళ్ళు పండగ చేసుకోవాలనుకుంటున్నారు. కర్మ ఏంటంటే వాళ్ళ దగ్గర సరుకు లేదు, సరంజామం లేదు, పండగ ఎలా చేసుకోవాలో దిక్కు దివాణం లేదు. అంటే మీకు దివాలా తీసిన పార్టీకి మీకు అవసరం లేని వస్తువులతో వాళ్ళు పండగ చేసుకోవాలని చూస్తున్నారు. అంతే, కర్మ, వాళ్ళ కర్మ. ఎందుకంటే దివాలా తీసిన పార్టీ దగ్గర సరుకు లేదు, సరంజామం లేదు, ఆశ ఉంది, అప్పనంగా సీఎం పదవి ఎలా కొట్టేయాలా అనే కోరిక ఉంది. కానీ ప్రజలు ఇస్తే కదా, ప్రజలు మాకు ఇచ్చారు మళ్ళీ ఇస్తారన్న భయం ఉంది. మీరు ఇందాక అడిగారు, మీరు భయపడుతున్నారా అని అడిగారు. భయపడితే మేము ఒక్కరమే ఎందుకు వస్తాం? గుంపులుగా వస్తుంది ఎవరు? అందరినీ కలగలుపుకొని వస్తున్నది ఎవరు? వాళ్ళకి జెండాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ అజెండా ఉందా? ఓకే అజెండా తర్వాత సంగతి. యాక్చువల్గా చంద్రబాబు అంటున్నారు, నేను ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ మా బదిలీలు ఉంటాయి, నేను ఇది ఎక్కడా చూడలేదు, ఎమ్మెల్యేలకు బదిలీలు ఉంటాం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి వ్యవస్థను కానీ అంటున్నారు. ముఖ్యంగా తన పార్టీని తాను చక్కదిద్దుకోలేక, 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు లేక, దివాలా తీసిన పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎలా కొనసాగాలో తెలియక, దాన్ని నిలుపుకోవడానికి ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి అదిగో జమిలి ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ బాబు గారిని ఎన్నుకుంటారు ప్రజలని చెప్పి భ్రమింపజేస్తూ ఎల్లో మీడియా ఊదరగొట్టినా
వాళ్ళని ఎవరు చీదరించుకున్నా లెక్క చేయకుండా ఏదైతే గ్యాస్ కొట్టారో దాంతో తిరిగి 2024 ఎలక్షన్ దాకా తోసుకొచ్చారు చంద్రబాబు నాయుడిని, నాయకత్వం మార్పు లేకుండా. సో ఈ క్షణానికి కూడా 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు దగ్గర అభ్యర్థులు లేరు. పోనీ పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే మరీ విడ్డూరం. ఆయన నాదెండ్ల మనోహర్ తప్ప ఎవరు కనపడరు. ఒకవేళ ఎవరైనా హిడన్గా ఉంటే 5-10 మంది ఉంటే, నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నా కాబట్టి ఎవ్వరు నోరు తెరిచేదానికి లేదు. అలా తెలిస్తే మిమ్మల్ని కోవట్లంట, మిమ్మల్ని పార్టీ నుంచి వెళ్ళిపోమ్మని నేను డైరెక్ట్గా చెప్తున్నా, కావలిస్తే మీరు వెళ్ళి వైసీపీలో చేరొచ్చు అని చెప్తాడు. అంటే అతని ప్యాకేజ్ అతనికి ముఖ్యం. ఒకరు ప్యాకేజ్ స్టార్, ఒకరు డ్యామేజ్ స్టార్. ముఖ్యంగా డ్యామేజ్ స్టార్ ఎవరంటే చంద్రబాబు, స్టైల్ మెటీరియల్. మరి లొకేషన్ ఏమంటారు? ఇప్పుడు కొంతమంది ఆడే ఆటల పిల్లల్ని పరిగణలోకి తీసుకోరండి. అతను ఇంకా చెడ్డీ దగ్గరే ఉన్నాడు. అతనికి ఇంకా ఫ్యాంట్ వేసుకొని తిరగాల్సిన అవసరం ముందు రోజుల్లో ఎప్పుడో. లొకేషన్ చాలా తక్కువగా చూస్తున్నారండి. తక్కువగా మేము చూడడం కాదు, చూడడమే దాదాపు 3,100 గుర్తించడమే. 3,132 కిలోమీటర్లు, 132 కిలోమీటర్లు తిరిగాడు ఆయన, నడిచాడు, పాదయాత్ర చేశాడు. చెప్పాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారని చెప్పుకున్నారు. 95 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఆయన పర్యటించిన ప్రతి శాసనసభ నియోజకవర్గంలో గెలవపోతుంది అని కూడా చెప్తున్నారు. కాదు, మీరు చాలా తక్కువ ఉంది. కాదు చంద్రబాబు నాయుడుకి ఒక సామెత ఉంది, వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని. అదేవిధంగా నారా లోకేష్ వాళ్ళ తండ్రి నుంచి వారసత్వంగా ఇంకో సామెత తీసుకున్నాడు, నమ్మేవాడు ఎవడైనా దొరికితే చెప్పేవాడే నారా లోకేష్ అని ఆయన తన ట్యాగ్ లైన్ కొంచెం అటు ఇటుగా సర్దుకున్నాడు. అంటే ఆయన నమ్మించడానికి ఎంత ట్రై చేసినా 3,132 కిలోమీటర్లట, 227 రోజులు తిరిగేసాడట. ఎక్కడ తిరిగాడో, ఎందుకు తిరిగాడో లేదో తెలియదు, కానీ లెక్కలు మాత్రం ఘనంగా రాసి ఇచ్చారు. కానీ విచిత్రం, రాత్రి తిరిగినట్టు కలరింగ్ ఇచ్చి నియోజకవర్గాల సరిహద్దులు దాటేస్తాడు. రోజుల వ్యవధిలో జిల్లాల సరిహద్దులు దాటుతాడు. ప్రాంతం నుంచి ప్రాంతం మారిపోతాడు. అంటే మీరు గమనించండి, నెల్లూరు నుండి విజయవాడ ఎన్ని రోజుల్లో వచ్చాడు, విజయవాడ నుంచి ఈస్ట్ ఎప్పుడు పూర్తి చేశాడు. అంటే బౌండరీలు ఏమన్నా మార్చేశారా, లేకపోతే బస్ ఎక్కి వెళ్ళిపోయి లేకపోతే కారు ఎక్కి వెళ్ళిపోయి ఆడ దిగేసి యాత్ర అయిపోయినట్టు కలరింగ్ ఇస్తాడా, లేకపోతే సాయంత్రం పూట చీకటి పడేదే నా కోసం, నాకు కావాల్సిన పనులు చేసుకోవడం కోసం, లేకపోతే చీకట్లో రహస్యంగా ట్రావెల్ చేసి ఉదయాన్నే కొత్త నియోజకవర్గంలో తడుక్కుమనేవాడు. అతను నిజంగా గతంలో అనేక మందిని చూసాం. రాజశేఖర రెడ్డి గారిని చూసాం, షర్మిలమ్మ గారిని చూసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. చంద్రబాబు నాయుడు అయితే ఈవినింగ్ వాక్ కాబట్టి ఆయనది పెద్దగా చూసింది ఏం లేదు. దానికి మించి నారా లోకేష్ది ఏదైతే యాత్ర అని చెప్పుకుంటున్నాడో, గతంలో నిజంగా వైఎస్ కుటుంబం నుంచి చేసిన పాదయాత్రలో అందరికీ పాదాలు బొబ్బలెక్కిపోవడం, షూస్ మంటలెక్కడం, లేకపోతే పుండ్లు పడడం, లేకపోతే మోకాలు సర్జరీ దాకా పోవడం, అనేక కార్యక్రమాలు విజువల్స్ వచ్చినాయి. ఎక్కడైనా గతంలో యాత్ర చేసిన చంద్రబాబు నాయుడు పాదాలకు ఏమైనా అయిందా? మరి నారా లోకేష్కి ఏమైనా అయిందా? మరి ఎందుకు అలా 1000 కిలోమీటర్లు తిరిగేటప్పుడు కాళ్ళకి కొంచెం కూడా రిపేర్ రాదా? మీరు చెప్పాలి, మీడియా వాళ్ళుగా మీరు చెప్పాలి. ఒక్కసారి కూడా చిన్న రిపేర్ కూడా రాలా, మొహం కనీసం కందిపోలా, ఎండకి నల్లబడలా. అంటే చీకట్లో నడిచేవాళ్ళు నడిచింది లేనిది తెలియకుండా కిలోమీటర్ల ప్రకారం ఆ రాళ్ల ప్రకారం కలిపి రాసుకుంటే మేమేం చేయలేం. మొదట అతని సంకల్పం ఏంటి? జనవరి 27, 2023 రోజు ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన రోజు చెప్పిన మాట ఏంటి? ఎవరైనా ఫలానా ప్లేస్ నుంచి ఫలానా డెస్టినేషన్ వరకు నేను నడవడానికి రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నా, రూట్ మ్యాప్ను అనుసరించి నేను నడిచే క్రమంలో ఇంకా ఎక్కువ నడవచ్చు, ఒక అడుగు తక్కువ కావచ్చు, కానీ ప్రజలతో మమేకం అవడానికి పాదయాత్ర వాళ్ళ కష్ట సుఖాలను అర్థం చేసుకోవడం కోసం నేను బయలుదేరుతున్నా. దానివల్ల రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు, ముఖ్యంగా రాష్ట్ర రాజకీయంలో నేను పరిణితి సాధించడం నా లక్ష్యం అని చెప్పి బయలుదేరుంటే హుందాగా ఉండేది. ఇంత డైలాగ్ డెలివరీ అతను చెప్పలేడు కాబట్టి 400 రోజులు 4000 కిలోమీటర్ల లక్ష్యంగా బయలుదేరుతున్నా. ఎవరన్నా బుద్ధున్నోడు 400 రోజుల తర్వాత ఒక్కరోజు అవసరం ఇచ్చేవా? 4000 కిలోమీటర్లకు 1 కిలోమీటర్ ఎక్కువైతే తిరగవా? టార్గెట్. చివరికి ఆ కర్మ ఏంటంటే 400 రోజులకి నువ్వు రీచ్ కాల, 4000 కిలోమీటర్లకి నువ్వు రీచ్ కాలే. నువ్వు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం చూసుకున్నా నీ సంకల్పంలో బలం లేదు.
నీ దగ్గర సరుకు సరంజామా అసలే లేదు, నిన్ను అనుసరించిన వాళ్ళు ఎవరు లేరు, 4,000 మందిని జీతానికి పెట్టుకొని బౌన్సర్లని రక్షణని. అసలు తెలుగుదేశం పార్టీ జెండా ఎల్లో కలర్ నుంచి రెడ్ కలర్ ఎప్పుడు చేసాడో లోకేష్ అర్థం కాదు. ఆయనకి రెడ్ అంటే ఎందుకు అంత మోజో అర్థం కాదు. రెడ్ బుక్ అంటాడు, రెడ్ కండువాలు అంటాడు, ముఖ్యంగా చూస్తే బ్యానర్లన్నీ రెడ్లో ఉన్నాడు. అంటే భవిష్యత్తులో పసుపు రెడ్గా మారిపోతుంది అనుకున్నాను. అలా కాదు, ఎవరో చెప్పారట చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అంటే 4 ఓట్లు పడ్డాయి, పసుపు పార్టీగా ఉంటే ఓట్లు పడేట్లేవు, కుంకుమ కూడా పొలవండి అని చెప్పారట. ఇప్పుడు పసుపు కుంకుమ పార్టీ అనాలా? ఖచ్చితంగా అది పసుపు కుంకుమ పార్టీయే, ఖచ్చితంగా పసుపు కుంకుమ పార్టీయే. వాళ్ళు టెక్నికల్గా మీరు చూడండి జెండా ఎలా రూపాంతరం చెందిందో. అది విచిత్రంగా మీరు జెండా ఎప్పుడు మార్చారో అఫిషియల్గా కేటగారికల్గా కొత్తగా జెండాను ఆవిష్కరించిన కార్యక్రమం మీడియా ముందు ఎప్పుడు చేయలేదు. కానీ గ్రాఫిక్స్లో పోస్టర్ డిజైనింగ్ అప్పుడు అబ్బాయి ఈ కలర్ మార్చే, ఈ కలర్ మార్చే, ఈ కలర్ ఎరిపేసే అని చెప్పి కింద అప్పుడప్పుడు పచ్చ కూడా వేసుకుంటున్నారు. కాదు రవిచంద్ర, కింద అప్పుడప్పుడు పచ్చ కూడా వేసుకుంటున్నారు, ఆకు పచ్చ కూడా. మేము గమనించిన దాని ప్రకారం అయితే యువగళం ప్రారంభమవుతున్న పోస్టర్ నుంచి ప్రారంభమైంది అనుకోవచ్చు. అదేనండి, అతనికి ఎవరో చెప్పారండి, సిద్ధాంతి చెప్పాడో లేకపోతే ఇతనికి భ్రాంతి కలిగిందో తెలియదు, కానీ మొత్తం మీద పసుపు కుంకుమ పార్టీగా ఆ జెండాను మార్చాడు. ఆ జెండాలో ఇతను నిలబెత్తి ఫోటో చూసినప్పుడల్లా ఆ కటౌట్ చూడంగానే దిష్టి బొమ్మ అనిపించి, అంటే దిష్టి తగలకుండా ఆ పార్టీకి ఇతన్ని పెట్టారేమో అనిపించింది. సో అనేక రకాలుగా వాళ్ళని విమర్శించేదానికి కూడా మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళు మమ్మల్ని విమర్శించినప్పుడు మాకు తప్పట్లే.